జీవహారమాయెను వాంఛలన్నీ తీర్చును జీవహారమాయెను వాంఛలన్నీ జ్ఞానము నిరీక్షణయు అంతులేనానందము సర్వమేసువే నాకు సర్వమేసువే సర్వ దుఃఖ నష్ట పరిహార మేసువే. 124 పాట పాడుకుందాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు సత్యమగు జీవమగు సత్యమగు జీవమగు మార్గమేసే జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సదాదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు విరోధముగా రూపించి ఏ విధాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ శత్రువులు మిత్రులుగా శత్రువులు మిత్రులుగా
మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు తొలగిపోయినన్ తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగి కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు, కనికర సంపన్ను నీ దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఇంకే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.
సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పునరుద్ధాన దినమున ప్రభా నాయన మార్గము, జీవము, సత్యము అయి ఉన్నటువంటి మీ దగ్గరకు రావడానికి మాకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణంకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా నాయన. ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు, నీ భాగ్యం ఎంత గొప్పది అని మీ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది నాయన. మరి దినము అడవి ఒలీవ చెట్లు అయినటువంటి మాకు కూడా ప్రభా మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా తండ్రి. ఈ భాగ్యం ఎంత గొప్పదో, మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటా ఎంత శ్రేష్టమైనదో ప్రభా మేము నిజముగా అనుభవపూర్వకంగా ఎరుగుటకు, గుర్తించుటకు సర్వశక్తిమంతుడివి, సర్వసృష్టికర్తవి, సర్వోన్నతుడివి ప్రభా. మిమ్మల్ని మా దేవునిగా కలిగిండుట ఎంత ఆధిక్యతో ఎరుగుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. గడిచిన వారం అంతా కాపాడారు, మీకు వందనాలు యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో మీ పాదముల దగ్గరికి మీ మాటల కోసం వచ్చి ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడి మా ఒక్కొక్క హృదయానికి కావాల్సిన వాక్కుల్ని మీరు అనుగ్రహించమని యేసు నామమును బట్టి వేడుకొంచి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి నీ వాక్యంతో నా హృదయం నింపుకొందుం దేవా పాడుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు. యేసయ్యా, మరొకసారి ఇప్పుడు మీ వాక్కులు మేము ధ్యానించబోచుండగా మీరు మాతో మాట్లాడి ఆ వాక్కుల్ని మా హృదయంలో ఫలింప చేయమని యేసు నామమును బట్టి వేడుకొంచి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పోయిన వారం మనం ఒకరి కథ చెప్పుకున్నాం కదా. ఎవరి కథ గుర్తుందా ఏమన్నా అంటే? ఆ కథలో దావీదు ఒక పాత్ర, ఊరియా గురించి మనం నేర్చుకున్నాం కదా. అట్లానే ఈ వారం కూడా ఒక కథ చదువుకొని ఒకసారి మనం ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చో మనం తెలుసుకుందాం. ఇవాళ తల్లుల దినోత్సవం, ప్రపంచం అంతా కూడా తల్లుల దినోత్సవం జరుపుకుంటున్నారు. తల్లులు చేసిన వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకుంటా అంటే అమెరికాలో చాలా సంవత్సరాల క్రితం తల్లుల దినోత్సవం ప్రతి మే నెల 2వ ఆదివారం తల్లుల దినోత్సవంగా జరుపుతామని అని అనుకున్నారంట. సో అట్లాగా తల్లుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. అయితే ఈ దినం తల్లి ప్రేమ గురించి ఒక్కరోజే కాదు కదా, ప్రతిరోజు కూడా తల్లి ప్రేమ ఈ ఒక్కరోజు ఎక్కువ ఉంటాం అట్లా ఏ ఉండదు కదా. కానీ ఈరోజు ఒక అవకాశం, ఒక సందర్భం అన్నమాట. అయితే బైబిల్లో ఒక తల్లి ఎట్లాగా ఆ తల్లి తన బిడ్డ కోసం మన తల్లులుగా మనందరం కూడా మన పిల్లలకి చేస్తూ ఉంటాం కదా. వాళ్ళకి పనులు చేస్తాం, వాళ్ళకి ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి, వాళ్ళకి సహాయపడాలి అని చెప్పి మనం అనుకుంటాం కదా. అట్లాగా బైబిల్లో ఒక తల్లి తన బిడ్డకి ఏం సంపాదించింది, ఆ తల్లి దేని ద్వారా వాటిని సంపాదించి పెట్టింది అనేది మనం చదువుకుందాం. మత్తయి 15వ అధ్యాయం 21వ వచనం నుండి నేను చదువుతాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా,
నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అట్లానే మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతాను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనని గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదును. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యం వదిలిపోయి ఉండుటయు చూచెను. సరే, ఈ కథ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మరి ఒకసారి మీ పాదాల దగ్గరికి మా యొక్క విన్నపంతో వస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడు మేము ఈ కనాను స్త్రీ గురించి, ఆవిడ ఎట్లాగ మీ దగ్గరకు వచ్చి తన అవసరతను తీర్చుకొనిందో మేము వినబోతూ ఉన్నాం. మీ వాక్యం ప్రభువా ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించలాగిన నా కన్నులు తెరవండి, నా మనోనేత్రం తెరవమని దావీదు మొరపెడతా ఉంటాడు, అడుగుతూ ఉంటాడు ప్రభా. మరి ఈ యొక్క చిన్న ప్యాసేజ్లో, చిన్న భాగంలో దాగి ఉన్నటువంటి మీ యొక్క లోతైనటువంటి భావాలను ప్రభా, శ్రేష్టమైన అర్థములను ప్రభా మీరు మాకు నేర్పించుచుండగా ప్రభా, వినే చెవిని, గ్రహించే మనస్సుని, లోబడే హృదయమును ఈ యొక్క స్త్రీ వల్లే ప్రభా నైనా మరి మా యొక్క అవసరతను మీ దగ్గర నుండి తీర్చుకొని వెళ్ళువారముగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈవేళ కూడా అంతే, జస్ట్ చిన్న కథలాగా చెప్పేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు మొత్తం అన్ని ఊర్లు తిరిగి సేవ చేస్తూ ఉంటారు కదా. దేవుని వాక్యం చెప్తూ ఉంటారు, పరలోక రాజ్యం గురించి అన్నీ చెప్తూ ఉంటారు. అట్లానే ఒకసారి ఏం చేస్తారంటే, యెరూషలేము అటు ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతాల నుండి తూరు సీదోను, అంటే అవి దేవుడు అసలు తెలియని ప్రాంతాలన్నమాట. అవి కనానీ దేశం. ఇశ్రాయేలీలు యూదా ఈ ప్రాంతాన్ని, కనాను ప్రాంతాన్ని వాళ్ళు తమ స్వాధీనం చేసుకోకముందు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు? కనానీయులు ఉండేవాళ్ళు. కనానీయులు అంటే చాలా రకాల మంది ఉంటారు. అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసి, అట్లాగా చాలా రకాల జనాలను కలిపి కనాన్లో ఉండే వాళ్ళందరినీ కనానీయులు అంటారు అనమాట. అట్లా కనానుని ఏం చేశారు దేవుడు? కనానీయులు ఎందుకు కనానుని ఇశ్రాయేలీలకు ఇస్తా అన్నారు? కనాను పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. అయితే అక్కడ వాళ్ళు చేస్తున్న విగ్రహారాధనను బట్టి, కనాను అంటే బహుభయంకరమైన విగ్రహారాధన అనమాట. వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక దేవుడే అంటారు. వాళ్ళు సృష్టిని అంతటిని దేవుళ్ళుగా చేసుకొని పూజిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేస్తున్న పనులన్నిటికి దేవుని కోపం వచ్చి దేవుడు ఏం చెప్తారు? వీళ్ళందరినీ నేను మీ దగ్గర నుండి తీసేస్తాను, ఇశ్రాయేలీలారా మీకు నేను దీన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్తారు. అట్లాగా ఇశ్రాయేలీలు స్వాస్థ్యంగా తీసుకుంటారు. అయితే వాళ్ళు కొన్ని ప్రాంతాలని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోతారు అన్నమాట. అట్లాగా కొన్ని ప్రాంతాలు ఉండిపోతాయి. అక్కడ కనానీలు వాళ్ళ సంతతి వాళ్ళే ఉంటా ఉంటారు. అట్లనే ఈ తూరు సీదోను అనేవి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. అయితే అక్కడ ఒక స్త్రీ ఉందంట. ఆవిడ ఏమని చెప్తుంది? కనాను స్త్రీ తూరు సీదోన్ల ప్రాంతంలో నుండి వచ్చింది. లూకా ఏమని చెప్తాడంటే సురోఫెనికయ వంశస్థురాలు అంటాడంటే అక్కడ కనాను ప్రాంతానికి చెందిన ఒక మంచి వంశం నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ అన్నమాట. ఆవిడకి ఏమైంది? ఆవిడకి ఉన్నటువంటి కష్టం ఏంటి అంటే, ఆవిడకి ఒక చిన్న కుమార్తె ఉందంట. ఆవిడకి దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది అని చెప్పి మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మన పిల్లలకి ఎవరికన్నా బాగోలేదనుకోండి,
తల్లిదండ్రులుగా మనకు ఎంత బాధ అనిపిస్తుంది, తల్లిగా ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు మంచిగా అయ్యే వరకు, వాళ్ళకి జ్వరం వస్తేనో జలుబు వస్తేనో ఏదో చిన్న అనారోగ్యం వస్తేనే వాళ్ళకి తగ్గే వరకు మనం ఏం చేయగలమో అవన్నీ చేస్తాం కదా. అయితే పాపం ఈవిడికి వాళ్ళ కుమార్తెకి ఏమైందంట, దెయ్యం పట్టిందంట. అదేమన్నా అంటే ఇట్లాగ ఏదో ఒక మందేస్తే పోయే జబ్బా కాదు. పాపం ఆవిడ ఎన్ని ప్రాంతాలకు తిరిగి ఉంటుందో, ఎంత సహాయం కొరకు వెతుకుంటుందో, ఆవిడకి ఎట్లాంటి సహాయం కూడా దొరకలేదు. అసలు ఈ తూరు సీదోనులు ప్రాంతం అంటే సీదోనీయురాలు, మనకి పాత నిబంధనలో ఆహాబు కథ తెలుసా మీకు? తెలుసు కదా. ఆహాబు భార్య ఎవరంటే ఎజబెల్. ఎజబెల్ ఎవరంటే సీదోను ప్రాంతం నుండి వచ్చినటువంటి, మనకి పాత నిబంధనలో చదివితే మొదటి రాజుల్లో ఉంటుందన్నమాట. ఆవిడ ఎవరంటే సీదోను ప్రాంతపు రాణి, ఆవిడ సీదోను ప్రాంతపు రాజకుమార్తె అనమాట. ఆవిడ తెలుసు కదా. మనం యెజబెలు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఆవిడ బయలు ప్రవక్తలు, ఆషేరు ప్రవక్తలు, ఆవిడ చేసిన విగ్రహారాధన ఇదే. అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన, వాటిని నమ్మేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ ఈవిడ. ఏమైంది ఆవిడకి? వాళ్ళ కూతురికి పాపం దెయ్యం పట్టి చాలా బాధపడుతుంది. ఆవిడ ఎన్ని చోట్లకి తిరిగిందో, ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఆవిడ కుమార్తెకి స్వస్థత రాలేదు. అయితే ఏమవుతుందంటే ఒకరోజు, బహుశా ఇప్పుడు మనం ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతున్న వార్తలన్నీ మనకు తెలిసినట్టే, ఆ రోజుల్లో కూడా యేసయ్య చేస్తున్నటువంటి స్వస్థతలు, ఆ కార్యాలు, చేస్తున్నటువంటి ఆ గొప్ప సూచక్రియలు అన్నీ కూడా ఆవిడ కూడా వినుండొచ్చు, పక్కన ఉన్నటువంటి ఊరే కాబట్టి. ఒకరోజు యేసయ్య అట్లనే ఆ తూరు సీదోన్ల ప్రాంతాలకి వెళ్ళారంట. అట్లా వెళ్ళినప్పుడు ఆవిడకి తెలిసింది, ఇగో యేసు ప్రభు అంటే యేసుక్రీస్తు, ఆయన నజరెత్తులో ఉంటారు కదా, ఆయన వస్తున్నారంట. ఆయన దెయ్యాలు, ఇదిగో నా కుమార్తె లాంటి రోగం ఉన్న వాళ్ళే, చాలా రకాల రోగాలు ఉన్న వాళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ బాగవుతున్నారంట. మరి నా కుమార్తెకి ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత దొరుకుతుంది అని చెప్పి ఆవిడ ఏమనుకుంది? ఆవిడకొక నిరీక్షణ వచ్చింది, ఆవిడకొక నమ్మిక వచ్చింది. అందుకని చెప్పి యేసయ్య వస్తున్నారని తెలిసిన వెంటనే ఏం చేసింది? యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ కాలంలో ఏంటంటే యూదులు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, యూదులు మేము ఒక ప్రత్యేకింపబడిన వాళ్ళం, మేమే గొప్ప అన్నట్టుండే వాళ్ళు అనమాట. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని, కనానీయులు అంటే వాళ్ళకి చాలా చులకన భావం అనమాట. వాళ్ళు ఎందుకు? వాళ్ళ ప్రాంతాల నుండి దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళకి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు కదా. ఏ కారణం చేతైనా వాళ్ళు కనానీయులు అంటే వాళ్ళకి ఇశ్రాయేలీలకి శత్రువులాగా వాళ్ళు భావిస్తారు అన్నమాట. కాబట్టి మొదటిది కనానీయురాలు ఆవిడ. అసలు మాకు ఎవ్వరో ఒక అన్యురాలు, వాళ్ళు యూదులు చాలా చాలా ఏం చెప్పాలి, చాలా మనం ఏమంటాము, చాలా పర్టిక్యులర్గా ఉంటారనమాట. అంటే వాళ్ళు అంటులాగా వాళ్ళు మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరు వీళ్ళు సమరయ్యలా, చిచిచి కనానీలా, అబో అసలు అట్లా మన దగ్గరికి వీళ్ళు మేమే సపరేట్, మేము ఉంటాం, వీళ్ళు అసలు చాలా చులకన భావం ఉండేదన్నమాట. అయితే తర్వాత ఆవిడ మొదటగా కనానీయురాలు, రెండోదిగా ఏంటి, ఒక స్త్రీ. యూదులు వాళ్ళకి ఉండే పద్ధతి ఏంటంటే, యూదా స్త్రీలన్నా వచ్చి వాళ్ళ బోధకులని, వాళ్ళకి యాజకులని, అది వాళ్ళు కలవడం, వాళ్ళతో మాట్లాడడం డైరెక్ట్గా, అది వాళ్ళని చాలా చులకనగా చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈవిడెవరు? కనానీయురాలు స్త్రీ. ఆవిడకి తెలుసు ఆవిడ ఎంత చులకనగా చూస్తారో, అయినా కూడా అవేమీ ఆవిడని ఆపలేదు. నా కూతురు స్వస్థపడాలి అని చెప్పి ఏం చేసింది? వచ్చి ఆయన్ని ఏం చేస్తుంది? వచ్చి ప్రభా, ఫస్ట్ ఏం చేసింది? నిరీక్షణ, ఆవిడకి నమ్మకం ఉందన్నమాట. దేవుడు వస్తే, ఆయన నేను కలిస్తే నా కూతురు స్వస్థత పడుతుంది అని నమ్మకం ఉంది ఆవిడకి, ఆ నిరీక్షణ ఉంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? వచ్చి ప్రభా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా. ఎంత తగ్గించుకొని ఆయన దేవుణ్ణి, ఆవిడ అంటే ఆవిడ వ్యక్తిగతంగా వెళ్ళి ఆవిడేమన్నా దేవుణ్ణి చూసి దేవునితో మాట్లాడి దేవునితో ఏమన్నా ప్రయాణం చేసిందా? ఏం చేయలేదు కదా. అదే ఆవిడ ఫస్ట్ టైం దేవుణ్ణి చూడడం. కానీ ఆవిడ విన్న వాటిని బట్టి ఎంత ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా, దేవునికి ఎంత గొప్ప ప్రభువా అంటే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వే అందరికంటే ఉన్నతుడివి అన్నట్టు వచ్చి ఏమంటుందంటే,
ప్రభా. ఇంకా ఆవిడ చూడండి ఏమంటుంది, దావీదు కుమారుడా అంటుంది. మనం ఏమని చదువుకున్నాము, కనానీయులు అంటే ఎవరో వాళ్ళ అన్యులు అని విన్నాం కదా. కానీ ఆవిడ యేసయ్య యొక్క చరిత్రను కూడా ఎరిగిందిగా ఉంది. ఏమంటుంది, దావీదు కుమారుడా అంటుంది. అసలు అది ఆవిడకి తెలిసే అవకాశం ఎట్లా ఉంది తెలియదు కదా. అంటే బహుశా మరి ఆవిడ చాలా రోజు నా కుమార్తెకి ఎట్లా స్వస్థత రావాలి, ఎట్లాగ చేయాలి అని చెప్పి చాలా రీసెర్చ్ చేసిందేమో, చాలా వెతికిందేమో. ఆ వెతుకులాటలో బహుశా యేసయ్య గురించి వినుందేమో. ఆయన దావీదు కుమారుడు అనేది ఆవిడ అట్లాగా తెలుసుకొని ఉండొచ్చు. వచ్చి ఏమని చెప్తుంది, ప్రభా దావీదు కుమారుడా నన్ను కరుణించాయి అంటే అసలు ఆవిడ అడగడమే ఎంత బతిలాడుకుంటుంది అన్నమాట. వచ్చి నన్ను కరుణించయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, చాలా బాధపడుతుందయ్యా అని చెప్పి యేసయ్య వెళ్ళిపోతా ఉంటే ఇంత తగ్గించుకునే ఇట్లానే కేకలు వేసి అడుగుతుందంట. అడుగుతుంటే ఏమని ఉంటుంది ఆ తర్వాత, ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. మనం కేకలు ఎప్పుడు వేస్తాము, అక్కడ నిజంగా పరిస్థితి ఏంటో మనకు తెలియదు, కానీ మనం కేకలు ఎప్పుడు వేస్తాం, దూరంగా ఉంటే వేస్తాం. లేకపోతే దగ్గరగా ఉన్నా కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు పిలిచా కూడా ఇంకా పలకట్లేదు, వినట్లేదు అంటే అప్పుడు మన గొంతు పెరిగి గట్టిగా అరుస్తాం, కేకలు వేస్తాం, అంటే ఎలుగెత్తి పిలవడం అవన్నీ. మరి ఆవిడ ఎంతసేపటి నుండి పిలుస్తుందో, కేకలు వేస్తుందంట. అయినా కూడా ఏమన్నా మాట్లాడుతున్నారా యేసయ్య, ఏం మాట్లాడుతుంటే ఆవిడకి బాధ వచ్చి, బా ఇంత కరుణించే దేవుడు స్వస్థపరుస్తాడు, సహాయం చేస్తాడు, మరి వాళ్ళకి వీళ్ళకి అడగకుండానే సహాయం చేశాడని ఇంత చెప్పారు ఈయన గురించి. ఈయనేమో నేను వచ్చి ఇంత అడుక్కుంటున్నా, కేకలు వేస్తున్నా, ఇంత చేస్తున్నా కూడా అసలు కనీసం మాట్లాడని కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడేంటి అని కోపం తెచ్చుకొని బాధ తెచ్చుకొని వెళ్ళిపోయిందా. వెళ్ళిపెట్ల పట్టుదల, ఇంకా అదే పట్టుదలతోటి ఇంకా అడుగుతానే ఉందంట. ఇంకా అప్పుడు ఆయన శిష్యులు అంటున్నారంట, ఇదిగో యేసయ్య ఇవి మన వెనకాల వచ్చి కేకలేస్తుంది, నువ్వు పంపించే. ఏమన్నారు వాళ్ళు, ఏమన్నా మర్యాదగా ఆవిడ సంగతి ఏంటో చూడేసయ్య అట్లాగే ఏమన్నా చెప్పారా, చెప్పలే. ఏమంటున్నారు, వీటి సంగతి చూడే, పంపించే అంటున్నారు. అన్నా కూడా ఆవిడ ఏమన్నా వదిలిపెట్టినట్టు కానీ మనకు అక్కడ మనం చూడట్లేదు కదా. అప్పుడు పంపించేయంటే యేసయ్య అన్నారంట, నేను వచ్చింది ఇశ్రాయేలీలయ్యి నశించిన గొర్రెలకే కానీ మరి ఎవరి దగ్గరికి నేను రాలేదు అన్నారంట. ఇప్పుడు అసలు ఫస్ట్ వచ్చి అడుగుతూ ఇంత కేకలు వేస్తున్నా, మాట్లాడలా. పోనీ నువ్వు వినలేదేమో, నీ చుట్టూ ఉన్న ఈ జనసమూహం వీళ్ళ గొడవ దీని అంతట్లో వినిపించలేదేమో నా కేకలు అనుకుంటే మీ శిష్యులు నన్ను చూశారు. ఆవిడ గోలేంటో ఆవిడ పంపించే అన్నారు. అంటే అప్పుడన్నా నువ్వు ఏమన్నా కనికరం ఉంటే నన్ను పలకరించాలి, అప్పుడు కూడా మళ్ళా నువ్వు ఇశ్రాయేలీలకే కానీ ఇంకెవ్వరికి కాదు అంటావా, నువ్వు నాకేం చేయొద్దు, నేను వెళ్ళిపోతా అనలా. ఇంకా పట్టుదల కలిగి ఆయన మాట నాకేం చేసిందంట, ఆవిడ వచ్చి ఆయనకి మ్రొక్కిందంట. వచ్చి ఏం చేసింది, ఆయనకు మ్రొక్కింది. అంటే అసలు ఆవిడ ఇంకా తగ్గించుకుంటుంది. ఎంత అంటే మన అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఎంత చులకనగా చూస్తున్నా, ఎంత తృణీకరిస్తున్నా సరే, నువ్వు నన్ను ఎంతన్నా తృణీకరించు, నువ్వు ఇంకా గొప్పవాడు. ఎవరికి మొక్కుతాం మనం, 2 సందర్భాల్లో మొక్కుతాం. చాలా గొప్ప వాళ్ళు అయితే మొక్కుతాం, లేకపోతే మనకి భయంకరమైన అవసరం వాళ్ళు తప్పించి ఇంకెవ్వరు తీర్చలేరు అంటేనే మొక్కుతాం. ఆవిడ తన అవసరతను ఎరిగింది, దేవుని గొప్పతనాన్ని కూడా ఎరిగింది. వెళ్ళి మొక్కిందంట. మొక్కి మళ్ళా ఎంత తగ్గించుకొని అదే మాటలు, ప్రభువా నాకు సహాయం చెయ్యయ్యా అని అడుగుతుందంట. ఇంత అడిగితే అప్పుడన్నా వేసే సహాయం చేశారా, చేయలే. అప్పుడు కూడా ఏమంటున్నారు, అసలు ఇంకా భయంకరంగా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం కరెక్ట్ కాదు. అసలు ఇంకా మనం ఆ ప్లేస్లో ఉంటే అసలే ఎన్నో రోజుల నుండి, మరి ఎన్ని రోజుల నుండి ఆ పాప బాధపడుతుందో మనకు తెలియదు. నేను అనుకోండి పిల్లలకి బాగున్నప్పుడు తల్లి మనసు ఎంత కలవరంగా ఉంటుంది కదా. మనం తినలేము, త్రాగలేము, దేని మీద కూడా మనం ఆసక్తి చూపించలేము, ఏ పని సరిగ్గా చేయలేము. అమ్మో వీళ్ళకేమవుతుందో, ఎప్పుడు తగ్గుతుందో, ఎట్లా ఉంటుందో, అదే ధ్యాస ఉంటుంది. అసలే అది పోనీ జ్వరమో ఇదో అంటే కాసేపు అన్న ఉపశమనం ఉంటుంది, కాసేపు వచ్చినప్పుడు ఏదో చెయ్యొచ్చు. దెయ్యం పట్టంటే ఇంకా పాపం
నిరంతరం ఆ పాప బాధపడతానే ఉండుంటుంది. ఈ తల్లికి కూడా అంతే బాధ ఉండుంటుంది. అసలే ఆ బాధలో ఉంది. సరే దేవుడు వస్తున్నాడంట, స్వస్థత ఇస్తాడంట అని నమ్మి వెళ్ళి ఎన్ని కేకలేసినా పట్టించుకోవట్లా, శిష్యులు చెప్పినా పట్టించుకోవట్లా. పైగా ఇశ్రాయేలీల దగ్గరికే వచ్చా కానీ మీకోసంగా అందరి కోసం నేను రాలేదంటున్నా. అన్నాక కూడా వెళ్ళి ప్రవ్వా ప్లీజ్ అయ్యా నాకు సహాయం చెయ్యయ్యా అని బ్రతిమిలాడి అసలు లిటరల్గా అంటే నిజంగా అడుక్కుంటున్నట్టు అట్లా చేస్తున్నా కూడా ఏమంటున్నారు, నా పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి అంటున్నారు. బా అసలు మనకి మన బాధలో ఉన్నప్పుడు మనము చాలా కలవరం కలిచివేసిన పరిస్థితులు మన హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు మన అసలు స్వభావం బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు ఎవరన్నా మనల్ని బాధ పెడతా ఉంటే, మనల్ని ఎవరన్నా చులకనగా చూస్తూ ఉంటే మనకు కోపం వస్తుంది. నాకైతే అట్లాంటి పరిస్థితుల్లో అస్సలే నాకు బాగోలేదు, ఇప్పుడు నన్ను వచ్చి విసిగియొద్దు అంట. లేకపోతే అస్సలే నేను బాగోక బాధపడుతుంటే ఏంటిది వచ్చి అని చెప్పి నన్ను ఇంకా బాధ పెడతావా, ఇంకా చేస్తావా అంట. కానీ ఈవిడ అంత కుక్క పిల్లలతోటి పోల్చినా కానీ మళ్ళా ఆవిడ నిజమేనయ్యా, నిజమే ప్రభా, కుక్క పిల్లలకి వేయకూడదయ్యా. కానీ కుక్క పిల్లలు కూడా బల్ల దగ్గర ఉండి వాళ్ళ యజమానుల ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా. సరే అయ్యా, నువ్వు నా కోసం రాలేదు, నువ్వు వచ్చింది ఇశ్రాయేలీల కోసమే. నేను కుక్కనే, కనాను స్త్రీని, ఒక అన్యురాలిని, కుక్క పిల్లనే అయ్యా. నీ వాళ్ళకి సాయం చేస్తున్నప్పుడు అట్లా ఒక చిన్న రొట్టె ముక్క మనకు బల్ల మీద నుండి మనం తినేటప్పుడు అన్నం ఏదన్నా ఉంటే పెద్ద పెద్దే పడేస్తామా, కిందకి ఏం పడతాయి, ఏమన్నా చిన్న చిన్న కొంచెం కొంచెం పడతాయి అంతే కదా. అట్లాంటిదే ఒక రొట్టె ముక్క అయ్యయ్యా అని అంతైనా కూడా తగ్గించుకొని అడిగిందంట. అట్లా అడిగినప్పుడు అప్పటిదాకా యేసయ్య ఆవిడని ఏమి సంబోధించినట్టు కానీ అసలు ఆవిడతో యేసయ్య మాట్లాడారా, అసలు మాట్లాడలా. ఆవిడ ఇన్ని అంటున్నా కూడా అసలు ఆవిడతోటే మాట్లాడట్లా. అప్పుడు ఈవిడ ఇన్ని అయిన తర్వాత అప్పుడు యేసయ్య ఏమంటున్నారు, అమ్మా, అప్పుడు ఆవిడ విశ్వాసాన్ని చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు సాధించుకున్నావు, నీ కుమార్తె స్వస్థపడింది. మార్కులు ఏమని చదివావు, నువ్వు ఈ మాట చెప్పావు కాబట్టి వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపడింది అని చెప్తున్నారు. ఆవిడ వెళ్తే ఏమైంది, వెళ్ళేటప్పటికి వాళ్ళ కుమార్తె చక్కగా మంచం మీద పడుకొని స్వస్థత పొంది ఉందంట. ఈ కథలో మొదటిది ఏంటి, ఆవిడ నమ్మింది. ఆవిడ ఫస్ట్ దేవుని గురించి బహుశా తెలుసుకొని ఉంటుంది. అందుకని ఏమంది ఆవిడ, దావీదు కుమారుడా ప్రభువా అని చెప్పి ఆయన గురించి తెలుసుకుంది. ఆ తర్వాత మనం కూడా దేవుని గురించి ఆవిడకి అసలు ఉన్న అవకాశాలు తక్కువ అంతే కదా. ఎక్కడో కనానీయురాలు, ఆవిడకి ధర్మశాస్త్రం గురించి అది ఎంత తెలుసుకోవడానికి ఎంత అవకాశం ఉంది, చాలా తక్కువ అవకాశం ఉంది ఆ రోజుల్లో. కానీ మనకి దేవుడు చాలా అవకాశం ఇచ్చారు. మరి మనం దేవుని గురించి ఎంత తెలుసుకుంటున్నాము. ఆ తర్వాత ఆవిడకి అవకాశం వచ్చింది. యేసయ్య ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆవిడ వదిలేసిందా, వదిలేలేదు. ఆ అవకాశాన్ని పట్టుకుంది, దొరికింది అవకాశం, నాకు ఇప్పుడే దొరికింది, నేను వెళ్ళి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. అసలు చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించలా. అమ్మో నేను వెళ్తే వాళ్ళేమంటారు, ఒక కనానీయురాలిని, ఒక స్త్రీని నేను వెళ్తే అసలు ఇంకా ఆవిడకి అవన్నీ లెక్కలేదు. అంతే, నేను వెళ్తా, నా కూతుర్ని బాగు చేసుకుంటా అనుకుంది. వెళ్ళింది. ఫస్ట్ నమ్మింది, దేవుని గురించి కొంచెం తెలుసుకొనింది. ఆ తర్వాత ఆవిడకి అవకాశం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మింది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకుంది. ఆ అవకాశం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమీ మాట్లాడట్లా, ఏం చేయట్లా, అయినా కూడా పట్టుదల వదిలేసిందా, వదిలేయలేదు. అంతే, ఆయన చూసే వరకు ఆయన ఆ పట్టుదలతో ఆయన నోరు తెరిపించింది. మౌనంగా ఆయన దారిలో ఆయన వెళ్ళిపోతా ఆయన శిష్యులతోటే మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆయన మాట్లాడేట్టు చేసింది ఆవిడ పట్టుదలతో. అప్పుడు కూడా యేసయ్య కుక్క పిల్లలకి వెయ్యను నేను అంటే అప్పుడు కూడా కోపం తెచ్చుకొని ఏమన్నా అనిందా, నువ్వు ఇట్లా కదా చేస్తావు కదా, నేను ఏమడిగాను, ఒక్క సహాయమే కదా, ఒక్క నోటి మాట చెప్పచ్చు కదా, ఏమన్నా తగ్గించుకొని, అవునయ్యా నేను కుక్క పిల్లనే, కానీ నాకు ఒక రొట్టె ముక్క వెయ్యయ్యా అని చెప్పి తగ్గించుకుంది. ఇవన్నీ అయిన తర్వాత ఇదంతా చూసి దేవుడు ఏం చెప్పారు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, వెళ్ళిపో, నీ బిడ్డ స్వస్థత పొందింది అని చెప్పారు. అట్లానే మరి మనం కూడా తల్లులుగా, ఆవిడ ఏం చేసింది, తల్లిగా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి వాళ్ళ కుమార్తెకి
చివరికి సాధించుకుంది కదా. ఎక్కడ అసలు లేకపోతే మరి ఏమైపోయి ఉండేదో. ఆవిడ సాధించుకోవడమే కాదు, ఇవాళ మనందరికీ ఒక పాఠం కదా. దేనికి? దేవుని యందు, దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని యందు ఆవిడకున్న నమ్మకానికి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఆవిడ పట్టుదల. అస్సలు వదిలిపెట్టల. పట్టుదల, నిలకడ. ఏమన్నా సరే ఆయన తిరిగింది, అంతే ఉండి సంపాదించుకుంది. విశ్వాసం ఉంది. మన జీవితంలో కూడా మరి మన పిల్లల గురించి కూడా మనం తల్లిగా ఆవిడ మరి వాళ్ళ కూతురికి స్వస్థతని సంపాదించుకొని వెళ్ళింది. అట్లనే ఇవే లక్షణాలు మనలో ఉంటే వాళ్ళందరూ శిష్యులు సాయం చేయమని అడగట్లేదు కదా. అట్లనే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకింతే, ఏం కాదు, అట్లా ఏవో రకరకాల మాటలు మనకి. మన పిల్లలు ఏమన్నా దారి తప్పిపోతున్నప్పుడు, తొలగిపోతున్నప్పుడు ఏదో ఒకటి మనం ముందు దేవుని యొక్క శక్తిని మనం ఎరిగిన వాళ్ళం అనుకోండి. ఆ కనాను స్త్రీ ఎరిగింది కాబట్టే కదా దేవుడి దగ్గరికి వెళ్ళింది, పొందుకుంది. ఆయన శక్తిని ఎరిగింది కాబట్టి మొదటగా మనం దేవుని శక్తిని, మనం వ్యక్తిగతంగా దేవుని శక్తిని ఎరిగి ఉండాలి. దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలంటే నేను పొద్దుట పాకాలపాడులో కూడా చెప్పాను, ఒక్కటే క్రైస్తవుడికి ఒక్కటే మనది చుట్టూ ఒక్కదాని చుట్టే తిరుగుతాం, దేవుని చుట్టూ. దేవుడు అంటే వాక్యం, ప్రార్థన, అంతే. వాటిల్ని మనం పుణికిపుచ్చుకుంటే, ప్రార్థన శక్తిని ఎరిగి ప్రార్థనలో మనం నిలకడగా ఉండి వాక్య ధ్యానం మనం చేస్తూ ఉంటే మనందరం పరిశీలించుకోవాలి. మనం అసలు ఎంతసేపు వాక్యం చదువుతున్నాం అనేది. అసలు రోజు అందరం వాక్యం చదువుతామా? ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. ఎవరికి వాళ్ళ మనసుల్లో మీరే ఆలోచించుకోండి. అసలు వాక్యం చదువుతామా లేదా? వాక్యం మనం ఎంత చదువుతున్నామో ఆలోచించుకోవాలి. రెండోది, మనకి వాక్యం చెప్పినప్పుడు మనం ఎంత వింటాం? అలవాటుగా వస్తాం, ఏదో వింటాం, ఏదో వెళ్ళిపోతాం. అట్లా కాదు. మనకి దొరికినప్పుడు దేవుని శక్తిని మనం అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేసింది? శిష్యులు ఎవ్వరేమంటున్నా కూడా పట్టించుకోవట్లే. మన చుట్టూ మన పిల్లలు ఫస్ట్ మనం ఇప్పుడు దేవుని శక్తి ఎరిగి ఉన్నాం, మన పిల్లల్లో దాన్ని నిరూపించాలి. మన పిల్లల్లో ఒకటి మార్పు కావాలి. మన పిల్లల కోసం మనం ఒకటి సాధించాలి. వాళ్ళకి రక్షణ, వాళ్ళు దేవుని భయంలో నడవాలో ఏదో అట్లాగ ఉండాలి అని మనం ఒకటి అనుకున్నప్పుడు ఎవ్వరేమన్నా అసలు మన పిల్లలని చూసి మనకి ఇంకబ్బా వీడు మారడు అని అనిపించిన ఎట్లాంటి పరిస్థితి అన్నా కూడా మనం ఏం చేయాలి? నిరుత్సాహపడకూడదు. ఆవిడేమన్నా నిరుత్సాహపడిందా? అస్సలు నిరుత్సాహపడలా. పట్టుదల ఏమన్నా వదిలేసిందా? వదిలిపెట్టలా. అంతే, ఇంకా వెళ్తానే ఉంది, అడుగుతానే ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వీడు మారడు, ఈ పిల్ల మారదు, అట్లాగ అనిపించవచ్చు. ఎవరన్నా వేస్ట్, నువ్వేం చేసినా ఏం జరగదు, వాడు వేస్ట్ అమ్మా, నువ్వేం ఎవరైనా చెప్పనండి. సైతాన్ వచ్చి ఏమన్నా మారతాడా వీడేం చేయలేడు, ఇంకేం చేసేది లేదు, ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా అసలు ఏసే వైపు నుండి ఆవిడ దృష్టి ఏమన్నా మరలుస్తుందా? మరచట్ల. దేవుడి మీదే ఉంది. ఒకటే నిలకడ, పట్టుదల, అంతే. మనం కూడా మన బిడ్డలకి దేవుని దీవెన పొందుకోవాలి, మారాలి, వాళ్ళు దేవునితో నడవాలి అనేది ఆవిడ ఆశ ఏంటి? ఆవిడ కుమార్తె స్వస్థ పొందాలి అని. మన ఆశ ఏంటి? మన బిడ్డలు దేవునిలో నడవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? పరిస్థితుల వైపు, మనుషుల వైపు, ఎవరి వైపు చూడకూడదు. మన దృష్టి దేవుని మీదే ఉండాలి, నిలకడగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. ఆవిడ ఏం చేసిందంటే వేడుకుంది అని చెప్పి మనం 23వ వచనంలో, అయ్యా వాళ్ళ శిష్యులు ఆయన వేడుకుంటే ఆవిడ ఎంత దీనంగా ఆయన్ని అడుగుతానే ఉంది, ఆయన మొక్కుతుంది, బ్రతిమిలాడుతూ ఉంది. ప్రార్థన ఆవిడ అసలు మానట్లా. అట్లానే మనం కూడా మన పిల్లల గురించి ఆపకూడదు ప్రార్థన. వాళ్ళు ఎట్లా వాళ్ళు కొట్టుకొని వస్తారు, అసలు ప్రార్థన చేయడం మన పని అంతే. మన పిల్లలు ఏం కావాలనుకుంటున్నారో దానికోసం ప్రార్థన చేయడం మన పని అంతే. అది ఎట్లా చేస్తారో అనేది దేవుడి పని, దేవుడు చూసుకుంటారు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే. తర్వాత ఏం చేసింది ఆవిడ? విశ్వాసం, దేవునితో తగ్గించుకుంది. రొట్టె, పిల్లలు, ఇట్లా వీటన్నిటిల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి మన పిల్లల్ని చూసి ఏదో ఒకటి మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది డెఫినెట్గా. కానీ మనం ఏం బాధపడకూడదు. తగ్గించుకొని మనం ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి మన మొరని పెడతానే ఉంటే, వేడుకుంటానే ఉంటే, ఆయనకి మనం ప్రార్థన చేస్తానే ఉంటే, చివరికి ఆ కనాను స్త్రీకి ఎట్లాగైతే దేవుడు, ఆవిడకి అర్హత ఉందా? మామూలుగా చూస్తే, ఈ లోక సంబంధంగా చూస్తే కనాను స్త్రీ అర్హత లేదు. కానీ
దేవుడు సహాయం చేశారా చేయలేదా? అసలు ఏం మాట్లాడిన దేవుడు ఎంత మర్యాదగా ఆవిడతోటి అమ్మా నీ విశ్వాసం గొప్పది అని దేవుడు చెప్పేలా చేసింది. అట్లాగా మనం కూడా దేవుడు కూడా అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె ఈ సమయంలో బాగుపడుతుందని ఎట్లాగైతే చెప్పారో అట్లనే మన బిడ్డల గురించి కూడా మనం ఏది వాళ్ళ కోసం అడుగుతున్నామో అవి దేవుడు మనకి తప్పకుండా ఇస్తారనమాట. కాబట్టి ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? తల్లిగా ఆ కనాను స్త్రీ తల్లిగా తన యొక్క కుమార్తెకి స్వస్థతను సంపాదించుకొని వెళ్ళింది, ఆశించింది. ఎక్కడో ఆవిడకి నిరీక్షణే లేదు, ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది సహాయం. నేను మరి ఇప్పుడు ఆవిడున్న ప్రాంతం నుండి తూరు సీదోన్ల ప్రాంతం నుండి అక్కడ చరిత్ర విన్నాం కదా, యెజబెలు ఎట్లాంటి స్త్రీ, అట్లాంటి ప్రాంతం నుండి వచ్చిన ఆ స్త్రీకి దేవుని యందు ఎంత విశ్వాసం ఉంది. ఉట్టి విశ్వాసమే దేవుడు స్వస్థపరుస్తాడనేనా దేవుని గురించి తెలిసి ప్రవ్వా దావీదు కుమారుడా అని అంత లోతుగా ఆయన గురించి తెలుసుకొనుంది. మనం దేవుని గురించి లోతుగా తెలుసుకొని ప్రార్థన శక్తిని మనం నేర్చుకొని మనం పొందుకొని పట్టుదలగా నిలకడగా ఉండి మన విశ్వాసాన్ని చూపిస్తే దేవుడు తప్పక మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, మన బిడ్డలకి ఏం కావాలని మనం అడుగుతున్నామో అది దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ తల్లుల దినోత్సవం రోజు ఆ కనాను స్త్రీలాగే మనల్ని మనం తగ్గించుకోవటం, దేవుణ్ణి ఎరిగి ఉండటం, దేవుని శక్తిని ఎరగడం, దేవుని గురించి లోతుగా తెలుసుకోవడం, ఈ లక్షణాలని పట్టుదల, ముఖ్యంగా మన భక్తి జీవితంలో మన ప్రార్థనా జీవితంలో పట్టుదల ఉండాలి, నిలకడ ఉండాలి. ఆ రెండే ఇంపార్టెంట్ థింగ్. వీటిల్లో ఈ కథ అంతట్లో చూస్తే ముఖ్యంగా మనకు బాగా కనిపించేది ఏంటంటే ఆవిడ పట్టుదల, ఆవిడ నిలకడ, ఆవిడ తగ్గింపు, దీనత్వం, తగ్గించుకుంది, దేవుణ్ణి కనపరిచింది, తన కార్యాన్ని పొందుకొని సంతోషంగా తన కుమార్తెకి దీవెన తీసుకొని వెళ్ళింది. యేసయ్య ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క వాక్కులు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నాయనా కనాను స్త్రీ గురించి మేము విని ఉన్నాం ప్రవ్వా. నాయనా ఆవిడ ఎంతో విగ్రహారాధన ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ ప్రవ్వా మీ గురించి ఆవిడ తెలుసుకుంది, మీరు ఎవరో తెలుసుకుంది, మీరు దావీదు కుమారుడని ఆవిడ తెలుసుకుంది ప్రవ్వా. మరి ఆవిడ ఎంత మిమ్మల్ని వెతికి ఉంటుందో కానీ తన హృదయం అంతటితోటి అందుకే అంత ఆ యొక్క సత్యాన్ని తెలుసుకుంది, మరి మీ శక్తిని ఎరిగింది, మీరు తప్పక స్వస్థపరచగలరు అనే నమ్మికతోటి నిరీక్షణతోటి మీ దగ్గరకు వచ్చింది. ఆవిడ వచ్చిన వెంటనే ఆవిడ విన్న దాంట్లో ఒక్కసారి మీరు ఇట్లా వచ్చి అడిగితేనే అసలు మిమ్మల్ని పట్టుకుంటేనే సహాయం చేసిన దేవుడు. కానీ ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి అనుభవంలో మీరు అట్లాంటి సహాయం ఏమీ చేయలేదు, అసలు సమాధానం ఇవ్వలేదు, ఆవిడని చూడలేదు. మీ శిష్యులు ఈయన వస్తుంది పంపించేయ్యా అని మిమ్మల్ని వేడుకుంటే మీరు అప్పుడు కూడా ఆవిడతో మాట్లాడలేదు. నేను ఇశ్రాయేల్ దగ్గరికే వచ్చాను, వేరెవ్వరి దగ్గరికి నేను రాలేదు అండి. అయినా తగ్గించుకోకుండా అయ్యా నిజమే ప్లీజ్ అయ్యా నాకు సహాయం చేయయ్యా అని తనంతను తగ్గించుకుంది. చివరికి మీరు ఆవిడతోటి కుక్క పిల్లలకి నేను నువ్వు రొట్టె అంటే అది కూడా ప్రవ్వా ఎక్కడా బాధపడలేదు, వెనుతిరిగి వెళ్ళిపోలేదు. కానీ అప్పుడు కూడా ఇంకా అదే పట్టుదలతో అదే నిలకడతోటి ఉండి తగ్గించుకొని ప్రవ్వా నిజమేనయ్యా నేను కుక్క పిల్లనే కానీ నాకు సహాయం చెయ్యయ్యా, రొట్టె ముక్కలయ్యా వెయ్యయ్యా అని చెప్పి అడిగింది. మీ దగ్గర నుండి తన విశ్వాసం గనపరుచుకుని ప్రభా నీ విశ్వాసం గొప్పది అనేటటువంటి ఆ యొక్క మాట పొందుకుంది. అంతేకాదు తన ఒక సాక్ష్యం సంపాదించుకొని ఈరోజు మా ఎదుట సాక్షిగా నిలవడమే కాదు కానీ తను ఆశించిన తన కుమార్తెకి స్వస్థత కూడా పొందుకుంది. ప్రభా దేవా మరి మీరు మమ్మల్ని నమ్మి తల్లులుగా చేశారు యేసయ్యా. దేవా ఈ ప్రార్థనా శక్తిని మీ గురించిన జ్ఞానంను కలిగిన వారుగా మీరు మమ్మల్ని చేయండి యేసయ్యా. ఆ యొక్క కనాను స్త్రీ వలె ప్రవ్వా నిలకడగా ఉండి పట్టుదలతోటి మీ పాదాలు పట్టుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మా యొక్క విన్నపాలు మీకు చెల్లించి తండ్రి మా బిడ్డల్ని మీ కొరకు ప్రభా మీ రాజ్యంలో ప్రభా నమ్మకమైన వారుగా రక్షణ వస్త్రం కలిగిన వారుగా ప్రభా మీ రాజ్యంలో ఒక కిరీటం సంపాదించుకుని వారుగా వారిని సిద్ధపరచుటకు మీరు మాకు సహాయం చేయమని అటువంటి తల్లులుగా ప్రభా మీరు మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ వారమంతా కూడా యేసయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, పనుల్లో అన్నింట్లో కూడా సహాయం చేయండి. ప్రార్థనను ప్రభా వాక్య ధ్యానంను ఎన్నడూ విడిచిపెట్టకుండా నిలకడగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ మరి ఒకసారి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.
32వ పాట పాడుకుందాం. ప్రభుపై భారమెల్లా మోపుమయా కలత చెంద నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్లా మోపుమయా కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును. తల్లియు తండ్రియు విడచినను కౌగిలిలో నన్ను దాచుకొనును. తల్లియు తండ్రియు విడచినను కౌగిలిలో నన్ను దాచుకొనును. ప్రభుపై భారమెల్లా మోపుమయా కలత చెందకుమా కాపాడు ప్రభుడొక్కడు కనుపాపలా కాచును. నీడగా ఉండి కాపాడును ఆశ్రయమిచ్చి ఆదుకొనును. ప్రభుపై భారమెల్లా మోపుమయా కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును. మూత పెడుతుంటుంది. మరి ఇంకేముందన్నా మూత పెడుతుంది నేను ఏందని దేవుణ్ణి అడిగితే దావత్ వెళ్ళి మందిరంలో స్థుతించుకుంటా మందిరంలో పరిచయం చేయమని అన్నాడు దేవుడు. 10 రోజులు మందిరానికి రాలేకపోయా, జ్వరం తగిలి మందిరంలోకి వచ్చి పరిచయం చేయలేకపోయా, స్థుతించుకోవటం కూడా మానుకున్నా. ఇంకా నా తలకాయ అంతా దిమ్మెత్తిపోయి అస్సలు తలకాయ తిరిగిపోవటం అంత విడిగా ఉంది. అప్పుడు మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటా ఈ బాధ తగ్గితే అంటే దేవుడు నాకు స్వస్థత ఇచ్చింది. వందనాలు. దేవునికి వందనాలు. బ్లెస్సింగ్ ఇచ్చేయచ్చా? ప్రేయర్ చేసి ప్రభా మీ పాసన్నిధిలో చేరి మొరపెట్టుకున్నాం. ఈ దినంనైనా మీరు ఇచ్చిన సేవలో జయాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన వాకులను బట్టి కూడా వందనాలు. ఎలా మీ కొరకు బ్రతకాలో, మీ కొరకు ఎలా నిలవాలో, స్త్రీలుగా ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో, తల్లిగా మదర్స్ డే మాతృ దినోత్సవ దినాన ఎలాగా తల్లులు ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, బిడ్డలు పెంచుకోవాలో విడుదల ఇచ్చిన వాకులను బట్టి వందనాలు తండ్రి. అంతకంటే ముఖ్యంగా తండ్రిగా, పరమ తండ్రిగా తల్లి మరిచిన నేను మరవను, చూడు నా అరిచేతిలో చిక్కుకున్నాను మిమ్మల్ని మీరు చూపిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొకసారి నీకు వందనాలు తండ్రి. విత్తిన వాక్యాన్ని ముద్ర వేయండి. ప్రతి బలహీనతల బిడ్డలను పుట్టి పూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి. అనేకులు దీవెనకరమైనటువంటి కుటుంబాలను మా మధ్య లేపండి. అలాగే దీవెనకరమైన తల్లులను, అనేక తరాలకు దీవెనకరముగా ఉండే తల్లులను మా మధ్య లేపండి. ఏదైనా మీ వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మీకు తోడుగా ఉండి ఈ మాతృ దినోత్సవ దినాన తల్లులు ఎలా బిడ్డలను పెంచుకోవాలో అలా పెంచుకున్నటకు ప్రభు తగిన సహాయమును దయచేసి మీ జీవితం ద్వారా ప్రభువే
ఆయన నామాన్ని మహిమపరచుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించు గాక. సరే డాడీ.